హలో ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం క్లయింట్స్ ఇచ్చిన వీడియోని, మనం ఎడిటింగ్ కోసం రెడీ చేసుకున్న వీడియోని మన సిస్టమ్‌లో ఫైల్ మేనేజర్‌లో ఎలా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకుంటాము అనేది తెలుసుకున్నాము. అలాగే వాటిని ప్రాజెక్ట్ ప్యానెల్‌లో ఇంపోర్ట్ చేసుకొని, వాటికి సంబంధించిన ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని, ఎలా ఆర్గనైజ్డ్‌గా పెట్టుకుంటాము అనేది కూడా తెలుసుకున్నాము. అలాగే ఆ ఫోల్డర్స్ యొక్క బిహేవియర్ గురించి తెలుసుకున్నాము. అండ్ అదే విధంగా మనం రెగ్యులర్‌గా వాడే ఫోల్డర్స్‌ని గానీ, లేదా ఫైల్స్‌ని గానీ ఒక టెంప్లేట్ లాగా సేవ్ చేసుకొని, ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం అనేది కూడా క్లియర్‌గా తెలుసుకున్నాం గదా! సో, ఈరోజు ఈ క్లాస్‌లో మనం సోర్స్ ప్యానెల్ అంటే ఏమిటి? మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది? అలాగే అందులో మనకు ఉపయోగపడే ఇంపార్టెంట్ ఆప్షన్స్ గురించి, బటన్స్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలనమాట. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీరు మీ ఎడిటింగ్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలంటే మీ దగ్గర ప్రీమియం టెంప్లేట్స్, అసెట్స్ ఫైల్ లాంటివి తప్పకుండా ఉండాలి. సో అవన్నీ మన అఫీషియల్ వెబ్‌సైట్‌లోనే చాలా తక్కువ ప్రైస్‌కే 500 జీబీ ప్యాక్ లైఫ్ టైమ్ యాక్సెస్‌తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మన ప్యాక్ తీసుకున్న వాళ్ళకి సెపరేట్ వీఐపీ టెలిగ్రామ్ గ్రూప్ యాక్సెస్ వస్తుంది. ఆ గ్రూప్‌లో మీకు ఎడిటింగ్ కావాల్సిన అన్ని టూల్స్ మరియు గైడ్‌లైన్స్ నేను మీకు పర్సనల్‌గా ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్‌లో పిన్ చేసి ఉంటుంది. వెంటనే ఎన్రోల్ అవ్వండి. థాంక్ యూ. సో, మనం ఇప్పుడు వీడియో అనే ఫోల్డర్ ఓపెన్ చేసినట్లయితే లోపల మన వీడియో మీద ఇలా మౌస్‌ని హోవర్ చేస్తే ఏమవుతుంది? అందులో ఏముంది అనేది మనకు బ్రీఫ్‌గా మాత్రమే కనిపిస్తుంది. కాకపోతే మనం ఆ వీడియోలో ఉన్న ప్రతి మూవ్‌మెంట్‌ని తెలుసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, అప్పుడు మనం దీన్ని సోర్స్ ప్యానెల్ ఓపెన్ చేయాలి. సో, సోర్స్ ప్యానెల్ ఎక్కడుంటుంది? మనకు ఇది సోర్స్ ప్యానెల్. ఇన్‌కేస్ ఈ సోర్స్ ప్యానెల్ కనుక ఇక్కడ లేకపోతే విండోస్‌లోకి వెళ్లి ఆ పర్టిక్యులర్ ప్యానెల్‌ని మనం ఎనేబుల్ చేసుకుంటే సోర్స్ ప్యానెల్ అనేది ఇలా డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్‌గా మన వీడియో ఫోల్డర్‌లో ఉన్న వీడియో మీద జస్ట్ డబుల్ క్లిక్ చేస్తే అది ఇలా సోర్స్ ప్యానెల్‌లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు, సోర్స్ ప్యానెల్‌లో ఈ వీడియో అయితే ఓపెన్ అయింది. సో, ఇప్పుడు కనిపిస్తున్న వ్యూని సోర్స్ మానిటర్ అంటాము. సో, ఇప్పుడు మనం ఇక్కడ పర్టిక్యులర్ వీడియోని మనం ప్రతి మిల్లీ సెకండ్‌తో సహా ప్లే చేసుకొని చూడొచ్చు. అలాగే కింద చాలా బటన్స్ ఉన్నాయి గదా! సో, వాటి గురించి కూడా మనం ప్రాపర్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియోని మనం ప్లే చేయాలంటే సింపుల్‌గా కీబోర్డ్‌లో స్పేస్ బార్ ప్రెస్ చేసినా దీన్ని మనం ప్లే, పాజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ బార్‌ని మనం టైమ్ లైన్ అంటాము. అండ్ ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది గదా! సో, దీన్ని ప్లే హెడ్ అంటాము. సో, దీన్ని స్టార్టింగ్‌లో 0 దగ్గర పెట్టేద్దాము. వీడియో కింద మీకు 2 వైపులా బ్లూ కలర్ మరియు వైట్ కలర్‌లో నంబర్స్ కనిపిస్తున్నాయి గదా! ఇందులో లెఫ్ట్ సైడ్ ఉన్నది మీ ప్లే హెడ్ ప్రస్తుతం ఎక్కడుంది? అంటే వీడియోలో మీరు ప్రస్తుతం ఏ సెకండ్‌లో ఉన్నారో చూపిస్తుంది. అలాగే రైట్ సైడ్ ఉన్న నంబర్స్ వచ్చేసి వీడియో యొక్క మొత్తం డ్యూరేషన్ ఎంత అనేది చూపిస్తుంది. మామూలుగా మనం టైమ్‌ని గంటలు, నిమిషాలు, సెకండ్‌లాగా చూస్తాం. కానీ ఎడిటింగ్‌లో ఇక్కడ ఇంకొక స్టెప్ ఎక్స్‌ట్రా ఉంటుంది. అంటే ఈ 4 జతల నంబర్స్‌కి అర్థం ఏంటంటే ఇది గంటలు, ఇది నిమిషాలు, ఇది సెకన్లు. చివరగా దీన్ని ఫ్రేమ్స్ అంటారు. చాలామంది ఈ చివరి 2 అంకెలు మిల్లీ సెకన్లు అనుకుంటారు. కానీ ఇవి ఫ్రేమ్స్ అన్నమాట. మనం ఒక వీడియోని 24 ఎఫ్‌పిఎస్ ఫ్రేమ్ పర్ సెకండ్‌లో రికార్డ్ చేస్తే ఆ చివరి నంబర్ 23కి రాగానే ఆ తర్వాత 24 పడదు. డైరెక్ట్‌గా పక్కనున్న సెకండ్‌లో 1 సెకండ్ యాడ్ అవుతుంది. కాబట్టి ఈ ఫ్రేమ్స్ గురించి మనకు తెలిస్తే మనం ఎడిటింగ్‌లో ఫ్రేమ్ టు ఫ్రేమ్ కటింగ్ చేసేటప్పుడు ప్రాపర్‌గా చేయగలం అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఫిట్ అంటే ఈ సోర్స్ మానిటర్ సైజ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇలా ఓవర్ జూమ్ అయినప్పుడు కావాలంటే దీన్ని ఫ్రేమ్ సైజు ఇంక్రీజ్ చేసుకొని ఫుల్ సైజ్‌లో చూసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఫిట్ పెట్టుకుంటే ఈ ఫ్రేమ్ సైజ్ ఉన్న సైజ్‌లోనే ఈ సోర్స్ ప్యానెల్ అనేది ఫిట్ అయిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ 3 సింబల్స్ ఉన్నాయి గదా! సో, వీటిని డ్రాగ్ హ్యాండిల్స్ అంటారు. సో, దీని మీద మౌస్ తీసుకెళ్ళగానే ఇక్కడ డ్రాగ్ వీడియో ఓన్లీ అని వచ్చింది చూశారా? అంటే దీన్ని ఇలా మనం టైమ్ లైన్‌లోకి డ్రాగ్ చేస్తే ఓన్లీ వీడియో మాత్రమే వస్తుంది. కింద ఆడియో అనేది రాలేదు. మళ్ళీ ఆడియో సింబల్ పట్టుకొని డ్రాగ్ చేస్తే ఆడియో మాత్రమే మన టైమ్ లైన్‌లోకి వస్తుంది. సో, ఈ రెండిటిని తీసేసి మళ్ళీ ఇక్కడ పక్కనున్న డ్రాగ్ ఆడియో అండ్ వీడియోను డ్రాగ్ చేస్తే కంప్లీట్‌గా ఆడియో అండ్ వీడియో 2 మన టైమ్‌లలోకి వచ్చేస్తుంది. లేదా సింపుల్‌గా ఇలా వీడియోను లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని డ్రాగ్ చేసినా కూడా మన టైమ్‌లలోకి ఆడియో అండ్ వీడియో వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఈ రెండిట్లో ఆడియో లేదా వీడియో లేకపోతే ఇక్కడ డిసేబుల్ అయ్యి కనిపిస్తుంది. అంటే ఈ వీడియోలో ఆడియో లేకుండా ఓన్లీ వీడియో మాత్రమే ఉంటే అప్పుడు ఇక్కడ ఆడియో వేవ్‌ఫార్మ్ సింబల్ అనేది డిసేబుల్ అయ్యి డార్క్‌గా కనిపిస్తుంది. అంటే అప్పుడు ఈ వీడియోలో ఆడియో రికార్డ్ అవ్వలేదు. ఓన్లీ వీడియో మాత్రమే రికార్డ్ అయింది అని అర్థం. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ ఫుల్ అని కనిపిస్తుంది గదా! సో, దీన్ని ప్లేబ్యాక్ రిజల్యూషన్ అంటారు. అంటే మనం ప్రివ్యూ చూసేటప్పుడు ఏ క్వాలిటీలో చూడాలి అనేది ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1/4 సెలెక్ట్ చేసి ప్లే చేస్తే ఇక్కడ మీరు గమనిస్తే వీడియో క్వాలిటీ బ్లర్ అయ్యి కనిపిస్తుంది. అంటే ఇక్కడ 1/2 పెట్టుకుంటే వీడియోలో సగం క్వాలిటీలో ప్లే చేస్తుంది. 1/4 పెట్టుకుంటే ఇంకా తక్కువ అంటే వీడియో క్వాలిటీలో పావంతుకి పడిపోతుంది.
సో, ఈ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనం 4కే వీడియోలు అంటే చాలా పెద్ద ఫైల్స్ ఎడిట్ చేస్తున్నప్పుడు, వాటిని ప్రివ్యూ చూసేటప్పుడు మధ్య మధ్యలో మీ సిస్టమ్ లాగ్ అయితే గనక ఈ ఆప్షన్ వాడాలి. అప్పుడు 4కే ఫుటేజ్ నార్మల్ హెచ్‌డీ క్వాలిటీలో ప్లే అవుతుంది. అప్పుడు తక్కువ స్పెసిఫికేషన్ ఉన్న సిస్టమ్ అనేది లాగ్ అవ్వకుండా ఉంటుందనమాట. ఇదే ఆప్షన్ ఇక్కడ ప్రోగ్రామ్ మానిటర్‌లో గూడా ఉంటుంది. సో, ఇప్పుడు ఈ సోర్స్ ప్యానెల్ కింద ఉన్న బటన్స్ గురించి ఒక్కోటిగా చూద్దాం. ఈ ఫస్ట్ బటన్ పేరు సెర్చ్ సిమిలర్ ఫ్రేమ్స్ అంటారు. సో, దీని యూజ్ ఏంటంటే, సాధారణంగా మనం లాంగ్ ఫుటేజ్‌ని ఎడిట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక పర్టిక్యులర్ షాట్ లేదా ఒకేలాంటి ఫ్రేమ్స్ వీడియోలో ఎక్కడెక్కడ ఉన్నాయో వెతకడం చాలా కష్టం. కాబట్టి అలాంటప్పుడు ప్రతి ఫ్రేమ్‌ని మాన్యుయల్‌గా ప్లే చేసి వెతుక్కునే బదులు ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా దానికి సంబంధించిన సిమిలర్ ఫ్రేమ్స్‌ని ఎక్కడుందో వెతికి పెడుతుంది. దీనివల్ల మన ఎడిటింగ్ టైం చాలా సేవ్ అవుతుంది. సో, దీని గురించి నేను ఫర్దర్‌గా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ బటనొచ్చేసి మార్కర్. సో, ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. మనం ఇక్కడ కూడా మార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా టైమ్‌లైన్‌లో ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా మార్చేసుకోవచ్చు. అయితే అసలు ఈ మార్కర్ ఇక్కడెందుకు యూజ్ అవుతుంది అంటే, మనం వీడియో ప్లే చేసి చూస్తున్నప్పుడు ఏదైనా ఒక పర్టిక్యులర్ టైమ్ దగ్గర ఒక మూవ్‌మెంట్ గాని, లేదా ఎక్కడైనా ఒక మిస్టేక్ జరిగిందనుకోండి. ఉదాహరణకు నేను ఇలా వీడియో ప్లే చేసి చూస్తున్నప్పుడు ఇక్కడ నేను మార్క్ చేయాలనుకుంటున్నాను. సో, ఇప్పుడు ఆ మార్క్ బటన్ మీద క్లిక్ చేస్తే ఒక మార్క్ అనేది టైమ్‌లైన్ మీద యాడ్ అవుతుంది. ఇలా మనం ఎన్ని మార్క్ అయినా పెట్టుకోవచ్చు. సో, అన్నీ ఒకేలా ఉంటే మనం కన్‌ఫ్యూజ్ అవుతాం కాబట్టి, ఈ మార్క్ మీద మనం డబుల్ క్లిక్ చేస్తే ఇలా మార్కర్ విండో ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనం దానికి సంబంధించిన కలర్ అనేది మార్చుకోవచ్చు. అదేవిధంగా ఆ పర్టిక్యులర్ ఏరియాలో మనం ఏ మార్పులు చేయాలనేది మనకు గుర్తుండడానికి ఇక్కడ కామెంట్ కూడా రాసుకోవచ్చు. ఉదాహరణకు నేను మార్క్ కలర్ వైట్ పెట్టేసి బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ అని రాసి ఓకే క్లిక్ చేసేస్తే అది ఇలా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ టైమ్ మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ మార్కర్ మనం ఎందుకు పెట్టాము? ఇక్కడ మార్పులు ఏంటి అనేది ఇలా ఓపెన్ చేసి చూసుకోవచ్చనమాట. సేమ్ ప్రాసెస్ మనం టైమ్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు. సో, ఇలా ఆ పర్టిక్యులర్ పాయింట్‌ని మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి ఈ మార్కర్స్ అనేవి యూజ్ అవుతాయి. దీనికి కీబోర్డ్ షార్ట్‌కట్ వచ్చేసి సింపుల్‌గా ఎం ప్రెస్ చేస్తే అక్కడ మార్కర్ యాడ్ అయిపోతుంది. సో, వీటిని క్లియర్ చేయడానికి దీని మీద రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ క్లియర్ సెలెక్టెడ్ మార్కర్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టిక్యులర్ మార్కర్ మాత్రమే డిలీట్ అవుతుంది. కింద క్లియర్ మార్కర్స్ మీద క్లిక్ చేస్తే యాడ్ చేసిన అన్ని మార్కర్స్ క్లియర్ అయిపోతాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మార్క్ ఇన్ అండ్ ఔట్ బటన్. సాధారణంగా మన దగ్గరున్న ఫుటేజ్‌ని గాని, లేదా మనం షూట్ చేసిన వీడియోని గాని మొత్తాన్ని ఎడిటింగ్‌లో వాడము. అందులో కెమెరా ఆన్ చేసినప్పటి నుంచి ఆఫ్ చేసే వరకు మధ్యలో ఉన్న వేస్ట్ అంతా తీసేసి కేవలం మనకు కావాల్సిన బెస్ట్ పార్ట్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటాము. కాబట్టి ఈ ప్రాసెస్‌కి మనం ఈ బటన్స్‌ని వాడతాము. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే, ఉదాహరణకు మీకు వీడియో ఎక్కడైతే స్టార్ట్ అవ్వాలో కరెక్ట్‌గా అక్కడ ఈ ప్లే హెడ్‌ని ఉంచి మార్క్ ఇన్ బటన్ మీద క్లిక్ చేస్తే మార్క్ ఇన్ పాయింట్ అనేది ఇలా యాడ్ అవుతుంది. అలాగే ఎక్కడ ఎండ్ అవ్వాలో అక్కడకు వెళ్లి మార్క్ ఔట్ బటన్ క్లిక్ చేస్తే మార్క్ ఔట్ పాయింట్ యాడ్ అవుతుంది. అప్పుడు ఆ మధ్యలో బ్లూ కలర్‌లో హైలైట్ అయిన ఆ పార్ట్ మాత్రమే మన టైమ్‌లైన్‌లోకి డ్రాగ్ అవుతుందన్నమాట. ఒకవేళ మన ప్లే హెడ్ ఇక్కడుందనుకోండి. సో, ఇది కరెక్ట్‌గా మన ఇన్ పాయింట్‌కి వెళ్ళాలంటే ఇక్కడ గో టు ఇన్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇది ఇన్ పాయింట్‌కి వెళ్ళిపోతుంది. అదే ఔట్ పాయింట్‌కి వెళ్ళాలంటే గో టు ఔట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఔట్ పాయింట్‌కి వెళ్ళిపోతుంది. ఈ మధ్యలో ఉన్న బటన్స్ వచ్చేసి ఈ ప్లే హెడ్ ఒక్కొక్క ఫ్రేమ్ మాత్రమే ముందుకి, వెనక్కి జరుపుకోవడానికి యూజ్ అవుతాయి. ఇదొచ్చేసి ప్లే పాస్ బటన్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇన్సర్ట్ బటన్ అండ్ ఓవర్ బటన్ గురించి తెలియాలంటే మనం టైమ్‌లైన్‌లో 2 క్లిప్స్ ఉన్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, ఇక్కడ 2 క్లిప్స్ ఇలా పెట్టుకున్నాం గదా! సో, ఇప్పుడు మనం ఇన్సర్ట్ బటన్ క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న కొత్త క్లిప్, పాత క్లిప్ మధ్యలో మన టైమ్‌లైన్‌లోకి ఇన్సర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ మన పాత వీడియో క్లిప్స్ డిలీట్ అవ్వదు. జస్ట్ ఇలా పక్కకు జరిగిపోతుంది. అదేవిధంగా ఈ క్లిప్స్‌ని తీసేసి దీన్ని కొంచెం పక్కకు జరిపి ఈసారి ఓవర్ రైట్ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఇలా కొత్త క్లిప్ పాత వీడియో క్లిప్ మీద ఇన్సర్ట్ అవుతుంది. అంటే కొత్త క్లిప్ ఎంత లెంత్ ఉందో పాత వీడియో క్లిప్‌లో అంత పార్ట్ కంప్లీట్‌గా డిలీట్ అయిపోయి ఆ ప్లేస్‌లో ఈ కొత్త క్లిప్ రీప్లేస్ అవుతుంది. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఇన్సర్ట్ చేస్తే పాత క్లిప్ ఇలా పక్కకు జరుగుతుంది. ఓవర్ రైట్ క్లిక్ చేస్తే పాత క్లిప్‌లు లేపేసి ఇలా దాని మీద ఓవర్ రైట్ అవుతుందన్నమాట. సో, ఇందాక మనం పెట్టిన ఈ ఇన్ అండ్ ఔట్‌ని క్లియర్ చేయాలంటే సింపుల్‌గా రైట్ క్లిక్ చేసి క్లియర్ ఇన్ అండ్ ఔట్ క్లిక్ చేస్తే మనం పెట్టిన మార్క్ పాయింట్స్ అనేవి క్లియర్ అయిపోతాయి. కీబోర్డ్‌లో వీటి షార్ట్‌కట్స్ వచ్చేసి మార్క్ ఇన్ కోసం ఐ ప్రెస్ చేయాలి. మార్క్ ఔట్ పాయింట్ కోసం ఓ ప్రెస్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎక్స్‌పోర్ట్ ఫ్రేమ్. సో, ఇదెందుకు యూజ్ అవుతుంది అంటే, మనం వీడియో ప్లే చేసి చూస్తున్నప్పుడు ఏదైనా ఒక పర్టిక్యులర్ సీన్‌ను ఒక ఫోటోలాగా, స్క్రీన్‌షాట్ లాగా సేవ్ చేసుకోవడానికి ఈ బటన్ యూజ్ అవుతుంది.
సింపుల్‌గా ఈ ప్లే హెడ్‌ని ఆ ఫ్రేమ్ దగ్గర ఉంచి, ఈ కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేస్తే, ఇక్కడ మీకు నచ్చిన పేరు ఇచ్చేసి, కింద డ్రాప్ డౌన్ చేస్తే, ఇందులో మీకు నచ్చిన ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఎక్కడ సేవ్ అవ్వాలో లొకేషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా డిఫాల్ట్‌గా ఉంచేయండి. కింద ఇక్కడ ఇంపోర్ట్ ఇంటూ ప్రాజెక్ట్ బాక్స్‌ని టిక్ చేస్తే, ఆ సేవ్ అయిన ఫోటో డైరెక్ట్‌గా మన ప్రాజెక్ట్ పానెల్‌లో కూడా వచ్చేస్తుంది. సో, ఇప్పుడు ఓకే క్లిక్ చేసి ప్రాజెక్ట్ పానెల్‌లోకి వెళ్లి చూస్తే, సో, ఇక్కడ కూడా ఫోటోలాగా సేవ్ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టగుల్ ప్రాక్సీస్. ఈ బటన్ మీద క్లిక్ చేస్తే జస్ట్ ఇలా ఆన్ ఆఫ్ అవుతుంది గదా! సో, దీనివల్ల యూజ్ ఏంటి అంటే, మనం 4కే లేదా 8కే రా ఫుటేజ్‌ని ఇక్కడ సోర్స్ ప్యానెల్‌లోకి తీసుకొచ్చి ప్లే చేస్తున్నప్పుడు, దాన్ని మనం ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ చేసి చూస్తుంటాం గదా! సో, అలాంటప్పుడు మన సిస్టమ్ అనేది కొంచెం స్లోగా అనిపిస్తే, మనం ఆ పెద్ద ఫైల్స్‌కి ముందుగానే ప్రాక్సీస్ అంటే తక్కువ క్వాలిటీ ఉన్న ఫైల్స్ క్రియేట్ చేసి ఇక్కడ ఈ బటన్ ఆన్ చేస్తాం. అప్పుడు సాఫ్ట్‌వేర్ ఒరిజినల్ ఫైల్ కాకుండా ఈ చిన్న ఫైల్‌ని ప్లే చేస్తుంది. అంటే ప్రాక్సీస్ ఫైల్‌ని ప్లే చేస్తుంది. దీనివల్ల ఎక్కువ లెంత్ ఉన్న ఫైల్‌ని మనం ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ చేసి చూస్తున్నప్పుడు స్ట్రక్ అవ్వకుండా స్మూత్‌గా ప్లే అవ్వడానికి ఇది యూజ్ అవుతుందన్నమాట. ఇందులో ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే, మీరు ఇక్కడ ఆన్ చేస్తే ఇది మీ టైమ్‌లైన్‌లో కూడా ఆటోమేటిక్‌గా ఆన్ అయిపోతుంది. కాబట్టి ఎడిటింగ్ ప్రాసెస్ అనేది స్మూత్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఇది సోర్స్ ప్యానెల్‌ని మ్యూట్ అండ్ అన్‌మ్యూట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. లాస్ట్‌లో ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది గదా! సో, దీని మీద క్లిక్ చేస్తే బటన్ ఎడిటర్ ప్యానెల్ ఓపెన్ అవుతుంది. అయితే ఇందులో ఇవన్నీ మనకు అవసరం లేదు. మనకు కావాల్సిన ఇంపార్టెంట్ బటన్స్ అన్నీ ఆల్రెడీ బయటే డిఫాల్ట్‌గా ఉన్నాయి. ఒకవేళ మీ ఎడిటింగ్ ప్యానెల్‌ని మీకు నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవాలి అంటే, ఉదాహరణకు మీకు ఇందులో ఉన్న ఏదైనా ఒక కొత్త బటన్ బయట ప్యానెల్‌లోకి కావాలనుకోండి. సింపుల్‌గా ఆ బటన్‌ని పట్టుకొని కింద ఉన్న బార్‌లోకి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అలాగే ఒకవేళ బయట ఉన్న బటన్స్ ఏమైనా డిలీట్ అయినా, ఇక్కడ కింద ఉన్న రీసెట్ లేఔట్ మీద క్లిక్ చేసి ఓకే చేసేస్తే, మళ్ళీ అన్నీ నార్మల్‌గా డిఫాల్ట్‌గా వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఫైనల్‌గా అసలు ఈ సోర్స్ ప్యానెల్ లేదా సోర్స్ మానిటర్ ఎందుకు యూజ్ అవుతుంది? మరియు అందులోని ఫ్యూచర్స్ గురించి బేసిక్ ఐడియా అనేది వచ్చింది కదా! అయితే ప్రస్తుతం మనం ఏ బటన్ ఎందుకు యూజ్ అవుతుందో సింపుల్‌గా తెలుసుకున్నాము. నెక్స్ట్ మనం ప్రాక్టికల్‌గా ఎడిటింగ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు, అలాగే మీరు మీ సొంతంగా ప్రాక్టీస్ చేసినప్పుడు ఇవి ఎందుకు, ఏంటి అనేవి ఇంకా క్లియర్‌గా అర్థమైపోతాయన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన కంప్లీట్ 500 జీబీ అసెట్స్ మరియు టూల్ ప్యాక్‌కు సంబంధించిన మన అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అలాగే కామెంట్‌లో పిన్ చేసి ఉంటుంది. సో తప్పకుండా చెక్ చేయండి. థాంక్ యూ.